శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం 25వ రోజు. యజ్ఞవరాహమూర్తి గురించి నిన్న చెప్పుకున్నాం కదా. ఆ యజ్ఞవరాహమూర్తి అయి వచ్చి భూమండలాన్ని పైకెత్తాడు. అప్పుడు స్వామి అది నీటిలో నిలబడడానికి దానికి ఆధార శక్తిని ఇచ్చాడు. ఆ ఆధార శక్తినిచ్చి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోళ రూపంలో ఉన్న భూమండలాన్ని పైకెత్తేసరికి భూదేవి పొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది వరాహమూర్తిని. తత్ఫలితంగానే నరకాసుర జన్మం జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన ఋషులు పరమాత్మను అనేక విధాలుగా స్తోత్రం చేశారు. అప్పుడు స్వామి వారందరికీ అభయం ఇస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గద ప్రవాహానికి స్వామి చేతిలో ఉన్న గద జారి కింద పడిపోయింది. అప్పుడు వాడన్నాడు, నేను ఆయుధం లేని వాడితో యుద్ధం చేయను అని అన్నాడు. అతని ధర్మానికి స్వామి ఆశ్చర్యపోయాడు. వెంటనే స్వామి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, స్వామి చాలు నీ వినోదం, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలా గత్తో కొడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాం. వాడిని సంహరించి ఉద్ధరించు, వాడికి శాప విమోచనం కూడా అయిపోతుంది అన్నాడు బ్రహ్మగారు. అప్పుడు స్వామి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదను ప్రయోగించాడు. ఆ గదను స్వామి అలవోకగా పట్టుకుని విరిచి అవతల పారేశాడు. పిమ్మట ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుడు గోబ్ మీద ఒక లంపకాయ కొట్టాడు. అంతే, వాడు కింద పడిపోయాడు. నాసికారంధ్రాల వెంట కర్ణరంధ్రాల వెంట నెత్తురు కారిపోతూ ఉండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. ఇప్పుడు దితికి అర్థమైంది, తన కొడుకును శ్రీహరి సంహరిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఆవిడ స్తనముల్లోంచి రక్తం స్రవించింది. శ్రీహరి హిరణ్యాక్షుణ్ణి తన 2 కోరలతో నొక్కిపెట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి శాపం కూడా తీరిపోయింది. పిమ్మట స్వామి భూమండలాన్ని పైకి ఎత్తాడు. ఆదివరాహమై యజ్ఞవరాహమై ఆనాడు 2 కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి పైకి ఎత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామి మూర్తిని ఎవరు మానసికంగా దర్శనం చేసి చేతులెత్తి నమస్కరిస్తారో అటువంటి వారి జీవనయాత్రలో ఈ ఘట్టం చదివిన రోజు పరమోత్కృష్టమైన రోజై వారి పాపరాశంతా ధ్వంసమైపోతుంది. అంటే మనం మానసికంగా ఆదివరాహ రూపు అయినటువంటి యజ్ఞవరాహ రూపు అయినటువంటి స్వామి యొక్క కోరలతో భూమండలం పైకెత్తి తడిసిపోయిన బట్టలు, అంటే ఆయన నీటిలో కదా యుద్ధం చేశాడు, ఆ తడిసిపోయిన బట్టలతో ఎవరు మానసికంగా మనం తలుచుకుని ఆయన్ని దర్శనం చేసుకుంటామో వారికి జన్మధన్యమైనట్టుగా ఈ ఘట్టం చెబుతోంది. ఇక తర్వాతి ఘట్టం ఏంటంటే కర్దముడు కపిలుడు. వ్యాసభగవానుడు గృహస్థాశ్రమం అనేది ఎంత గొప్పగా ఉంటుందో చెప్పాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించడానికి ఎటువంటి మార్గం అనుభవించాలో, ఎటువంటి జీవనం గడపాలో, అందులో తేడా వస్తే ఏం జరుగుతుందో, భోగం అంటే ఏమిటో, దాన్ని ఎలా అనుభవించాలో, అలా భోగం అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఆఖ్యానాన్ని చూపించారు. అదే దేవహూతి కర్దమ ప్రజాపతుల జీవితం. స్వయంభూమౌను అయినటువంటి బ్రహ్మగారు స్వయంభూగా ఉండి కొంతమందికి ప్రజాపతులను సృష్టించారు. అటువంటి సృష్టిలో కర్దమ ప్రజాపతి ఒకరు. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టి చేస్తున్నటువంటి బ్రహ్మగారు ఆ సృష్టి పూర్తయిన తర్వాత ఆయన్ని పిలిచి అన్నారు, నాయనా, నువ్వు ప్రజోత్పత్తి చెయ్యాలి, ఇంకా సృష్టి కార్యాన్ని నిర్వహించాలి. నీకు అనురూపమై నీతో పాటు శీలం సరిపోయే ఒక భార్యను స్వీకరించి సంతానాన్ని కను. ఇదే నా కోరిక. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి జీవితం. కర్దముడు తండ్రి మాట పాటించాలని అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ తీరంలో కూర్చుని శ్రీమన్నారాయణ గురించి 10,000 సంవత్సరాలు ఆ నది దగ్గర తపస్సు చేశాడు.
అప్పుడు స్వామి ప్రత్యక్షమై సాధారణంగా భగవద్దర్శనం అయినప్పుడు భక్తుడి కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారుతాయని మనం చెప్తాం. కానీ ఇక్కడ ప్రజాపతి తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణకి కన్నుల వెంట ఆనంద బాష్పాలు జారి నేల మీద పడ్డాయి. అంటే అది ఎంత విచిత్రమైన సంఘటన అంటే ఆయన కన్నుల వెంట కారిన బాష్ప బిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడిన చోట ఒక సరోవరం ఏర్పడింది. అది సరస్వతీ నదికి చుట్టి ప్రవహించింది. ఆ సరోవరాన్ని బిందు సరోవరం అని పిలిచారు. పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి అన్నాడు, పరమాత్మ, నీవు కాలస్వరూపుడివై ఉంటావు. కాలము అనుంగలనీయము. అది ఎవ్వరి చేత ఆపబడదు. అది ఎవ్వరి మాట వినదు. దానికి రాగద్వేషాలు లేవు. దానికి నా అన్నవాళ్ళు లేవు. శత్రువులు లేరు, మిత్రులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ కాలము. అలా వెళ్ళిపోతున్న ఆ కాలంలో జీవులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంతోషము ఉండదు, దుఃఖము ఉండదు. ఇలా వెళ్ళిపోతున్న కాలమునందు అల్పమైన భోగమందు తాదాత్మ్యం చెందకుండా నిన్ను చేరుకోవాలి. నిన్ను చేరుకోవడానికి అంటే అపారమైన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమంలో ఉండి భోగాన్ని అనుభవించాలి. ఆ భోగము వేదమును అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భోగాన్ని అనుభవించి తర్వాత వైరాగ్యం పొందాలి. అంటే ముందు సంసార జీవితంలో ఉంటూ తర్వాత వైరాగ్యం పొందాలి అని దీని అర్థం అన్నమాట. ఇటువంటి స్థితి కలిగినటువంటి కర్దమ ప్రజాపతి శ్రీమన్నారాయణుడు, నాయన నీవు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ఒక కర్తవ్యోపదేశం చేశారు. నన్ను ప్రజోత్పత్తి చేయమని, సంతానాన్ని కనమని చెప్పారు. నా తండ్రి మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యం. ఆయన మాట పాటించి తీరాలి. అంటే ప్రజోత్పత్తి చెయ్యాలి. అంటే నాకు సౌశీల్యమైన భార్య కావాలి అని అద్భుతమైన స్తోత్రం చేశారు. ఆయన స్తోత్రానికి పరమాత్మ సంతోషించి, కర్దమ ప్రజాపతి, నీ స్తోత్రానికి నీ మాటకి నేను చాలా సంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడకు స్వయంభూమను వస్తున్నాడు. ఆయనకి 3 పిల్లలు, అకూతి, దేవహూతి, ప్రసూతి. ఈ 3 కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి అనబడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహూతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లనిస్తాను స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు. మీరిద్దరూ గృహస్థాశ్రమంలో ఉండి తప్పిస్తారు అని ఆశీర్వదించి స్వామి గరుడ వాహనం మీద కూర్చుని గరుడుని రెక్కల సవ్వడి వినపడుతూ ఉండగా వెళ్ళిపోయాడు. ఇక్కడ గరుడు రెక్కలు కదులుతున్నప్పుడు ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోంచి సామవేదము కర్దమ ప్రజాపతి విన్నాడు. గరుడ వాహనం అంటే ఒక పక్షి కాదు, సాక్షాత్తు వేదమే. వేదం చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేదమంత్రములను విని ప్రజాపతి పొంగిపోయాడు. కర్దమ ప్రజాపతి నిర్ణయించుకున్న ఆశ్రమాసంలో ఎంతో అందంగా ఉంది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానే వచ్చింది. స్వయంభూమను చేతిలో ధనస్సు పట్టుకుని రథం మీద తన భార్య అయిన శతరూపితోటి, తన కుమార్తె అయిన దేవహూతితోటి వచ్చి కర్దమ ప్రజాపతి దర్శనం చేశారు. కర్దమ ప్రజాపతి వయసులో చిన్నవాడు, కానీ జ్ఞానంలో పెద్దవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదాలకు స్వయంభూమను నమస్కరించి, నాకు 3 కుమార్తెలున్నారు. అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్ల పేరు దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగిన సౌశీల్యవతి. నారదుడు మా అంతఃపురానికి వచ్చినప్పుడు నీ గుణ విశేషాలను వర్ణించి చెప్పేవాడు. ఆ గుణ విశేషాలు విన్న తర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోరిక ఈ దేవహూతి ఎందుకు కలిగింది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి ధన్యుని చేయాల్సింది అని అడిగారు. అప్పుడు కర్దమ ప్రజాపతి అన్నాడు, నీ కుమార్తె ఎంత సౌందర్యాసో నాకు తెలుసు. ఎవరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే నీ కుమార్తెను చేపట్టగలరు. నా యందు లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది. అందుకే నాకు ఇటువంటి భార్యనిచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగిందని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజునే చెప్పాడు.
అందుకని నేను నీ కుమార్తెను భారీగా స్వీకరిస్తాను అన్నాడు. కర్దమ ప్రజాపతి దేవహూతుల వివాహం ప్రపంచమునందు మొట్టమొదటగా వివాహంగా కుదిర్చింది, పెద్దలు చేసింది అని చెప్తారు. ఈ వివాహమే మనందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు కర్దమ్మునికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు కదా. వివాహానంతరం స్వయంభూ మనువు కూతురు కర్దముని అప్పజెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోతున్నప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులందరినీ సేవించాడు. ఇది కర్దమ దేవహూతుల వివాహము. ఈ రోజుతో ఈ పారాయణ సంపూర్ణం. స్వస్తి.